ప్రభువునందు ప్రేమ దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభువును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునడి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా గొప్ప దేవ, ప్రార్థనలో ఏకీపిస్తున్నటువంటి నీ వీళ్ళందరినీ ఆశీర్వదించి దీవించండి నాయన. లోకంలో మేము జీవిస్తున్నాం కనుక లోకంలో ఉన్నవి మాలోనికి రాకూడదు, మీరు మాలో ఉండాలి. లోకంలో జీవిస్తున్నాం కనుక మాకు శ్రమలు వస్తాయి, అయితే మేము భయపడక నీ వాగ్దానాన్ని చేతపుచ్చుకొని ధైర్యంగా ముందుకు సాగుతున్నప్పుడు ప్రభా, లోకాన్ని జయించిన మీరు మాకు విజయాన్ని ఇస్తున్నారు. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు నాయన. వారు చేస్తున్న చేతి పనులు కావచ్చు, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుకుని సహాయం చేయండి. బలహీనులకు బలమునివ్వండి, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి, కృంగిన వారిని లేవనెత్తండి, అప్పుల ఆర్థిక సమస్యలను తీర్చండి. నీ బిడ్డలకు నిత్యము సమాధానము, శాంతిని దయచేస్తూ నీ కృపలో వర్ధల చేసి దీవించమని, మా దేశాన్ని రక్షించమని తండ్రి, నీ రాకడ కొరకు అనేకులను సిద్ధపరచమని, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతి ఆటంకాలు దూరపరిచి ఈ దినము నీ భద్రతలు, నీ కాపుదలలో వీరు నుంచమని, నా తోటి సేవకులు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచయం దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైనగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.